ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీలో కొత్తగా పెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి చూద్దాము. ఇప్పటికే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి ఇప్పుడు నేను కూడా కొంచెం కొంతమంది ఏం పెడుతున్నారంటే కమెంట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్కి అసలు సర్వేనే జరగలేదు మా ఊర్లో అని చెప్తున్నారు. దానికోసం ఏం చేయాలని చెప్తాను ఇక్కడ. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ముందుగా అన్ని ఊర్లలో జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కొన్ని వివరాలు చూద్దాము. సర్వే వివరాలు చూస్తే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగం లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలానే చదువుకొని ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా కొంతమంది ఆడవాళ్ళు, అలాంటి వారికి ఉద్యోగ అవకాశం కల్పించడం. ఇది ఎవరికి వర్తిస్తుంది అని చూస్తే, గతంలో జరిగిన సర్వే ప్రకారము ఎవరైతే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, అవును అని ఎస్ అని చెప్తే ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి ఈ సర్వే వర్తిస్తుంది అని చెప్పారు. సర్వే ఎప్పుడు మొదలయ్యింది అంటే ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి జరుగుతున్న సర్వే అనేది అందరికీ కాదు, ఎవరైతే గతంలో జరిగిన సర్వేలో నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తారో వాళ్ళకి పేర్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి సపరేట్గా మళ్ళీ డీటెయిల్స్ గ్యాదర్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి. ఈ సర్వే అనేది ఎవరు చేస్తారు అంటే, సచివాలయం నుంచి కొంతమంది వచ్చి సర్వే అని చేస్తారు. ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి చేస్తారు. సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీ వివరాలను సేకరిస్తారు. అవి ఏ వివరాలు అనేది ఇప్పుడు చూపిస్తాను. మీకు సర్వే జరిగేటప్పుడు సచివాలయం నుంచి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు మీకు ఏం అడుగుతారంటే, ఒక ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ నుంచి ఓటీపీ, అలానే మీ ఈమెయిల్ ఐడి తీసుకుంటారు. ఆ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ, అలానే మీ యొక్క విద్యా అర్హతలు, మీ యొక్క క్వాలిఫికేషన్స్, మీరు 10th క్లాస్ వరకు చదివారా, ఇంటర్ వరకు చదివారా, లేకపోతే డిగ్రీ చేశారా అని విద్యా వివరాలు తెలుసుకుంటారు. అలానే మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఉంటాయి కదా, వాటి గురించి కూడా అడుగుతారు. అలానే కంప్యూటర్ నుంచి ఏమైనా నాలెడ్జ్ ఉందా అని కూడా అడుగుతారు. ఈరోజు మా ఊళ్ళో కొంతమంది సచివాలయ సిబ్బంది అయితే వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, లిస్ట్లో ఉన్న వాళ్ళకి అనేది ఒక లిస్ట్ అయితే వస్తుంది, ఎవరెవరికి ఈ సర్వే జరిగించాలని. ఆ లిస్ట్లో ఉన్న పేర్లలో ఉన్న వాళ్ళందరి గురించి సమాచారం అయితే సేకరించారు. ఈరోజు వాళ్ళకి నేను అడిగాను, కొంతమందికి సర్వే జరగలేదు, ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా అని అడిగితే, సర్వే జరిగిన ఊళ్ళల్లో మళ్ళీ జరుగుతుంది అని అవకాశం ఉందని చెప్పారు వాళ్ళు. ఎవరికైతే సర్వే జరగలేదు, ఎవరి ఊర్లలో అయితే సర్వే జరగలేదో మీరైతే మీ యొక్క సచివాలయంకి వెళ్ళి, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఉందంట కదా, దీని గురించి మాకు ఎటువంటి సమాచారం రాలేదు, మీరు ఒకసారి తెలియజెప్పండి, మా పేర్లు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క సచివాలయంకి వెళ్ళి. ఇలా ఒకసారి వెళ్ళి సమాచారం సేకరించుకోండి. ఎవరికైతే సర్వే జరగలేదు అంటున్నారు, ఆల్రెడీ కొన్ని ఊళ్ళల్లో అయితే సర్వే జరిగింది, లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళ గురించి సమాచారం, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తూ ఉన్నారు. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి, దీని గురించి ఐడియా లేని వారి కోసం ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు మన రాష్ట్రంలో చాలామందికి ఉద్యోగాలు అయితే లేవు, కానీ ఇంకా కొంతమంది చదువుకొని ఉంటారు, కానీ ఇంట్లో పనుల వల్ల ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం నిరుద్యోగులు, గృహిణీలు, విద్యార్థులు మరియు ఇంట్లో నుండి పని చేయాలనుకునే వారికి ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఎవరెవరు అర్హులని చూస్తే, 18 నుండి 50 సంవత్సరాల మధ్యనున్న వయసు గలవారు ఎవరైనా అర్హులే. మీ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించి తదుపరి చర్యలు ఏం తీసుకుంటారంటే, ఈ సర్వే ఆధారంగా మీ యొక్క సర్టిఫికేట్స్ నిజమా కాదా అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ జరుపుతారు. దాని గురించి మళ్ళీ
సమాచారం అంటే సచివాలయం వాళ్ళు మీకు తెలియజేస్తారు ఎప్పుడు ఉంటుంది ఏంటి అని. నార్మల్గా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే, మీరు నిజంగానే డిగ్రీ సర్టిఫికేట్స్ అంటే మీరు నిజంగానే డిగ్రీ చదివారా లేదా, మీకు డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదని ఒక కన్ఫర్మేషన్ కోసం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన అందరికీ అయితే ఉద్యోగాలు ఇవ్వరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు కొంతమందిని, అప్పుడు ఉద్యోగాలు ఇస్తారు. 18 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాల మధ్యన ఉన్న ఎవరైనా దీనికి అర్హులే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే ప్రకారం తెలిసింది. దీనికోసం మనకైతే వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి 100కి పైగా ప్రభుత్వ భవనాలను గుర్తించారు. దీని గురించి మనకైతే త్వరలో సమాచారం వస్తుంది. ఎవరికైతే సర్వే జరగలేదన్నారో ఒకసారి నేను చెప్పాను కదా, సచివాలయంకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీ పేరు ఉందా లేదా, అలానే మీకు ఎందుకు సర్వే జరగలేదు అని. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.